మందికి వాతావరణంతో సంబంధం లేకుండా పాదాలు మంచు ముక్కల్లాగా చల్లగా ఉంటాయి. అలాంటి వారికి చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే పాదాలు చల్లగా అయిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. కాళ్ళు, పాదాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే పాదాలు చల్లగా అవుతాయి. రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. కొన్నిసార్లు ఆ నాళాలు మూసుకుపోవడం, గట్టిపడ్డం వల్ల సర్క్యులేషన్ కష్టమవుతుంది. అంటే రక్తం పాదాలకు చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల పాదాలు చల్లబడతాయి. శరీరంలోని అంతర్లీన సమస్యల వల్ల కూడా పాదాలు చల్లగా అయిపోతాయి. డయాబెటిస్ వల్ల వచ్చే పెరిఫెరల్ న్యూరోపతి పాదాల్లోని నరాలను దెబ్బతీస్తుంది. దానివల్ల ఏర్పడే రక్తహీనత, గుండె జబ్బులు పాదాలను చల్లగా చేస్తాయి. ఇక ఎక్కువగా స్మోక్ చేయడం, హై బీపీ, కొలెస్ట్రాల్, వయస్సు సంబంధిత సమస్యల వల్ల సంభవించే పెరిఫెరల్ అలర్జీ డిసీజ్ కూడా పాదాలు చల్లబడేలా చేస్తుంది. వీటితో పాటు జెనెటిక్ ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడిజం వంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నాడీ వ్యవస్థలో ఇబ్బందులు వంటివి కూడా పాదాల చల్లబడ్డానికి దారితీస్తాయి. హై బీపీ ఉన్నవారు తీసుకునే బీటా బ్లాకర్స్, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలకు ఉపయోగించే ఎర్గోటమైన్, జలుబు, దగ్గు కోసం వాడే సూడోపెడ్రిన్ లాంటి మందుల వల్ల కూడా ఒక్కోసారి బ్లడ్ సర్క్యులేషన్ కి ఆటంకం కలిగి పాదాలు చల్లబడతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ముందుగా ఈ సమస్యకు అసలు కారణమేంటో తెలుసుకోవాలి. ఒకవేళ మందుల వల్ల పాదాలు చల్లగా అవుతున్నాయని తేలితే వైద్యులను సంప్రదించి ఇతర మందులు తీసుకోవడం మంచిది. వెచ్చదనం ఉండేలా సాక్స్ ధరించడం, ప్రతిరోజు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు.